వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. చాలా మంది భావించినట్టు మధుమేహం ఓ వ్యాధి కానే కాదు. ఇదొక శారీరక పరిస్థితి. భోజనం, వ్యాయామం, వైద్యంతో నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యమే. ఈ ప్రయత్నంలో కొన్ని దినుసులు ఎంతగానో ఉపకరిస్తాయి. అందులో మొదటిది పసుపు. ఇందులోని కొన్ని మూలకాలు మధుమేహాన్ని అడ్డుకుంటాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అధ్యయనాలు నిరూపించాయి. ఇక రెండవది మెంతులు. వీటికి బ్లడ్ గ్లూకోజ్ స్థాయిని 24% మేర తగ్గించే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక మూడవది అలోవెరా. నిపుణుల పర్యవేక్షణలో జ్యూస్ రూపంలో తీసుకుంటే గనక కొద్ది నెలల వ్యవధిలోనే మధుమేహం ప్రభావం సగానికి సగం పడిపోతుందని పరిశోధకులు గుర్తించారు. ఇక తర్వాతది అల్లం. మితిమీరిన గ్లూకోజ్ కారణంగా శరీర వ్యవస్థలో వచ్చే చెడు మార్పులను నిరోధించే శక్తి ఉన్న దినుసు అల్లం. ఇది లోపలి వాపులను, గాయాలను కూడా మానేస్తుంది. ఇక తర్వాతది ఉల్లి. మధుమేహ రోగులకు ఉల్లి తల్లిలా మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎలుకలపై జరిపిన ఓ పరిశోధన ఫలితాలతో ఈ నిర్ధారణకు వచ్చారు. తర్వాతది కరివేపాకు. ఇందులో విటమిన్ సి ఉంటుంది. మధుమేహ రోగులకు ఉత్తమ ఆహారం. ఇక చివరిది కాకరకాయ. మధుమేహం విషయంలో ఈ జ్యూస్ సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు అపారంగా ఉంటాయి.